హిల్ స్టేషన్ మధ్యలో మనం ఉన్నాం. పైన మనకి టెంట్లు కూడా అరేంజ్ చేస్తారు. నేనున్న హోమ్ స్టే నుంచి నాకు వ్యూ ఇలా ఉంది. వినో బ్రో బ్రదర్ బ్లాక్ డాగ్ ఉంది, రాయల్ సైలెన్స్, సిగ్నేచర్. ఓల్డ్ మంక్. ఇక్కడ నుంచి కుదిరేముఖ పీక్ కనిపిస్తుంది, నిజంగా కనిపిస్తుంది. ప్రీవియస్ ఉన్న హోమ్ స్టే వచ్చేసి నాకు 1500 పర్ డే కి చెప్పారనమాట. ఈవెన్ టెంట్ అయినా రూమ్ అయినా ఏదైనా. Hey guys, welcome back to Enjoy's Club, man. I'm Avinash Enjoy's third guys. నిన్న ఈవినింగ్ సూర్యగా హోమ్ స్టేకి షిఫ్ట్ అయ్యాం మనం. సో ఈ రోజు నుంచి డే 1. ఈ రోజు ఏం లేదు, నేను నేచర్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. సో కొద్దిగా ఫ్రీ అయిపోదాం. ట్రెక్కింగ్ కుదిరేముఖ్ ఫినిష్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి నేత్రావతి ఇంకా బ్యాలెన్స్ ఉంది, దానికి ఖచ్చితంగా చేసి వెళ్దాం. సో ఈ రోజు ఫుల్ రెస్ట్ తీసుకునేది బెటర్, ఎందుకంటే అక్కడక్కడ బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ట్రాక్, హెవీగా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. ఈ రోజు ఏం జస్ట్ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా. రిలాక్స్ అంటే రిలాక్స్ అయ్యేకి ఏమి ఉండదు నాకు. ఇంకా వీడియో ఎడిటింగ్ చేయాలా, మీరు చూడాలంటే నేను ఖచ్చితంగా వర్క్ లో ఉండాల్సిందే. ఈ వీడియో ఎడిటింగ్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫుల్ టైం యూట్యూబర్ అయిపోయినా. ఇంకా హార్డెస్ట్ థింగ్ అయిపోయింది, ఎందుకంటే మనం ఎక్స్ప్లోర్ చేయాలా, కంటెంట్ క్రియేట్ చేయాలా. మనం ఏం చేస్తున్నాం ప్రతి ఒక్కరిని మీకు చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, జనాలు ఎలా ఉన్నారు, హౌ దే ఆర్ రిసీవింగ్ us. ఇంకా ముందర మనం చూసుకుంటే ఇదే అన్నమాట సంశయ్. సో ఇలా ఉంది మొత్తం. నేనున్న హోమ్ స్టే నుంచి నాకు వ్యూ ఇలా ఉంది. బజార్ అనుకుంటాది, ఇంకా అదే ఇక మొత్తం ఇదే ఉంది. మెయిన్ బజార్ అక్కడ ఉంది. సో అక్కడికి వెళ్ళి కొద్దిగా కొన్ని థింగ్స్ తీసుకోవాలా, కొనుక్కోవాలా. నేను అన్ని ప్యాక్ చేసుకొని వచ్చాను, కానీ నా షాంపూ మర్చిపోయారు. హెడ్ బాత్ చేయాలి, ఎలాగైనా సన్ లైట్ కూడా లేదు. మేబీ ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తుంది. సో బాగా రెడీ అయిపోవాలా. బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంది మన కోసం, తినేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతా ఉంది. బాగా రెస్ట్ అయితే తీసుకున్నా, పడుకోవడానికి లేట్ అయిపోయింది. నైట్ వీడియో ఎడిటింగ్స్ చేసుకుంటా. థ్యాంక్ యూ. లెమన్ రైస్, మనం దీనిని పొంగనాలు అంటాం. పొంగనాలు what is this called? कन्नड़ में उत्तु शाविगे. उत्तु शाविगे. अच्छा ఓకే హోమ్ మేడ్. అచ్చా, ఇది మనము సేమియా ఉప్మా అంటాం కదా, కానీ ఇది హోమ్ మేడ్ అంట. అంటే సేమియా వెళ్ళి చాలా కొద్దిగా తిక్కుగా ఉంది. 3 ఐటమ్స్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ లో. ఈ హోమ్ స్టేలో స్టే చేసినారంటే మీరు ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నట్టే ఉంటది. అంతా టేక్ కేర్ చేస్తారు వీళ్ళు బాగా. ఎక్కడో ర్యాండమ్ ప్లేస్, మనకు తెలియని ప్లేస్, తెలియని లాంగ్వేజ్, తెలియని పీపుల్ అని అన్ని హోమ్ స్టేస్ లో ఇంతగా కేర్ చేయరు చాలా మంది. కాఫీ, టీ, కుచ్ నహీ चाहिए, బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇనఫ్. నీరు దోశ అంట, ఇప్పుడే వేడి వేసి ఇచ్చారు. తెల్లగా ఉంది నీరు దోశ. మన సైడ్ లేదు ఇట్లాంటి దోశ. ఇంకా లోకల్ ఫేమస్ అంట. వినో బ్రో బ్రదర్. నిల్లగుండ రైట్. కుదిరేముఖ్ ట్రక్ చేసినప్పుడు ఆయన మా గైడ్ అనమాట, వన్ ఆఫ్ ద గైడ్. సో ఇప్పుడు కనిపించాడు, మాట్లాడాం. కుదిరేముఖ కుదిరేముఖ హార్స్ ఫేస్. ఇక్కడ నుంచి కుదిరేముఖ పీక్ కనిపిస్తుంది, నిజంగా కనిపిస్తుంది. ఆల్రెడీ కంప్లీట్ చేసి వచ్చాను కదా అక్కడ ఉంది. అంటే మీకు కనిపించలేండి కెమెరాలో, బట్ కొద్దిగా ఫాగి కూడా ఉంది, కానీ కెమెరాలో నాట్ విజిబుల్ దట్ మచ్. గాయస్ మనం కొద్దిగా అలా బయటికి వెళ్ళేసి వస్తే సూపర్ ఉంటది. బాగా జాగ్రత్త. ఆ షాప్ లో కొడవళ్ళు అమ్ముతున్నారు, కొడవలి.
ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఫసక్ కుదిరే ముఖ ఎక్కువ స్టే అని వేశారు. సో స్టే హోమ్ స్టేస్ ఉన్నాయి ఇక్కడ చాలానే. ఏమంటే వీకెండ్స్ లో చాలా అంటే ఫుల్ అయిపోతాయి, దొరకవు మనకి. చర్చ్ ఉంది, నాకు కావాల్సిన థింగ్స్ అయితే ఇక్కడ దొరకవు. నాకు షాంపూ కావాలా, అది కూడా పర్టికులర్ షాంపూనే కావాలా. నేను అన్ని తెచ్చుకున్నా, కండిషనర్, సీరము, షాంపూ మర్చిపోయాను చివనే. ఎందుకంటే తెలుసు కదా ఇక్కడ ఏం దొరకవు, అడ్జస్ట్ చేసుకోవాలా. ఎంత పెద్ద ఉందిరా బారు, ఇంత పెద్ద బారుతో పోయింది. నేను ఇది చేయలేదే, ఇదిగో ఎక్స్పెక్ట్ చేయలే, చాలా పెద్దది ఇది. వెళ్ళి చూద్దామా ఏమేమి దొరుకుతున్నాయో. వెరీ గుడ్. బ్లాక్ డాగ్ ఉంది, రాయల్ ఛాలెంజ్, సిగ్నేచర్, ఓల్డ్ మంక్. గాయస్ తక్కువ అంచనా వేసినాను, బియర్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ నాకు మందు అవసరం లేదు, ఊరే మీకు చూపించాలని వెళ్ళాను. ప్రైజెస్ అంటే ఏం లేదు, నాకు తెలిసి ఇది కర్ణాటక కదా, కర్ణాటక ప్రైజెస్. కర్ణాటక ప్రైజెస్ కూడా నాకు ఐడియా లేదు. ఎక్కడికి వెళ్తున్నా, అది మెయిన్ రోడ్. ఓకే, ఇలా వెళ్తే ఏమొస్తుంది, సేమ్ హౌసెస్ వస్తాయి. ఇటు చూడండి జనాలు ఎలా చూస్తారో ఎక్కడిగా గమనియండి. వెళ్ళే కొద్దీ ఉంటానే ఉంటుంది. ఇదే ఉంది, షాంపూ కావాలి కదా నాకు. షాంపూ ఈజ్ అవైలబుల్, బాటిల్. ఓకే, హౌ మచ్? 4 rupees. ఓకే, ఫస్ట్ 2 చిన్న షాషెస్ తీసుకున్నా, అవి చూద్దాం, వాడదాం. వేరే ఆప్షన్ అట్లా. గాయస్ ఇక్కడ హోమ్ స్టేస్ గురించి మనం కొద్దిగా మాట్లాడదాం. హోమ్ స్టేస్ మనకి సంశయలో ప్రైజెస్ ఎలా ఉన్నాయంటే 1000 rupees, అదే అక్కడ నుంచే ఇంకా స్టార్ట్ అవుతాయి. ఇంకొన్ని ప్లేసెస్ లో నెగోషియబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ ఇప్పుడు నేనున్న స్టేలో నెగోషియబుల్. అంటే ఇంకా ఎంత అని ఏం డిసైడ్ కాలే సార్, మేము దాని గురించే మాట్లాడలే. సో ప్రైస్ అంటే నేను కూడా ఫిక్స్ అయిపోయినా 1000 rupees. కానీ వేరే వచ్చేసి అంటే నేను ప్రీవియస్ ఉన్న హోమ్ స్టే వచ్చేసి నాకు 1500 పర్ డేకి చెప్పారనమాట. ఈవెన్ టెంట్ అయినా, రూమ్ అయినా, ఏదైనా. అంటే అది నాకు ఓకే. ఇంకా నేను నెక్స్ట్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం కదా మనం, చేసినప్పుడు వచ్చేసి 1000 rupees నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఈవెన్ టెంట్ అయినా సరే, రూమ్ అయినా సరే. ఇప్పుడు నేను ఉన్నది పర్సనల్ రూమ్, అది నాకు ఆ స్పేస్ కావాలి కదా. సో 1000 rupees లో నాకు వర్త్ అనిపించింది, విత్ ఇంక్లూడ్ ఫుడ్. లైక్ ఫుడ్ కూడా 3 times మనకి ఇంక్లూడ్ చేసే ఆ ప్రైజెస్ ఉంటాయి. ఎక్కడైనా సరే కంపల్సరీగా ఫుడ్ అవైలబుల్, మీరు తినండి తినకపోండి, అది మీ చాయిస్. ఇది ప్రైజెస్ ఇలా ఉన్నాయి, ఇంకా వేరీ అవుతుంటాయి అనుకున్నా. వీకెండ్స్ లో అయితే బ్రదర్ ఇంకా అంతా మీరు, ఇది వీక్ డేస్ కాబట్టి అందరూ వెళ్ళిపోయినారు, నేనే ఉన్నాను. మనకి ఉండాలా, ఎక్స్ప్లోర్ చేయాలా. హిల్ స్టేషన్ మధ్యలో మనం ఉన్నాం. హిల్ స్టేషన్స్ అంటే బాగా నచ్చుతున్నాయి. ఒకవేళ గెస్ట్లు ఎక్కువ మంది ఉన్నారంటే పైన మనకి టెంట్లు కూడా అరేంజ్ చేస్తారు. నేను నైట్ అస్సలు విజిబుల్ కాదు, మొత్తం డార్క్ అయిపోతుంది. మనం చూసారా, ఈ కెమెరా హోల్డ్ చేసుకుని మీకు చూపించకుండా చేయాలంటే వర్క్స్ ఇలానే ఉంటాయి. ఇలా ఉంది. ఇప్పుడు డే కాబట్టి మనం నేను చూపించగలుగుతున్నా. అదే నైట్ అయితే ప్లాస్టిక్ కదా, చాలా వేడిగా ఉంది లోపల. సూపర్, పడుకోవచ్చు. ఇది సింగిల్ పర్సన్ కి టెంట్. చూద్దాం మనం. నైట్ నేను ఎక్స్పీరియన్స్ చేసినా కూడా నేను మీకు చూపించలేను, కానీ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఖచ్చితంగా చేస్తా. అంటే ఇక్కడ ఉంటాను కదా ఇంకా. సో ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంది బ్రదర్, వెళ్ళి నేను అందులో ఫోకస్ చేయాలా. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు ఏమైనా అడగాల అని ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో డిఎం చేయండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేస్తారంటే జస్ట్ అక్కడ పింక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నేను షేర్ చేస్తాను, నాకు తెలిసింది. ద థింగ్ గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కామెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ బ్రదర్. చలో, పీస్ అవుట్.